ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మేల్కొన్నారా? మేల్కొన్నట్లయితే దేవాతి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు తెలుపుకుని ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన వాగ్దానమును చదువుకుందాం. ఆయన యథార్థవంతులను వర్తిల్ల చేయను, యుక్త మార్గమున తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగా ఉండును. ఆమేన్. సామెతలు 2:7 ఆయన యుక్త మార్గమున నడుచుకునే వారికి కేడెముగా ఉంటాడంటండి. దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఆయన మార్గంలో మనం నడుస్తామో ఆయన మనకు కేడెముగా ఉంటాడు. ఒక మనకి ఆయన మన చుట్టూ కంచెను వేసి ఆయన మనకు కేడెముగా ఉంటాడు. యోబు గారు తన జీవితంలో యోబు గొప్పగా ఆశీర్వదించబడటానికి కారణము ఆయన యందు భయభక్తులు కలిగినవాడు. యోబు చిన్న ఉద్యోగం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగాడు. దేవుడు ఆయనను అంతగా ఆశీర్వదించాడు. ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడుగా దేవుని దృష్టిలో ఉన్నాడు. గనుక ఆయన చేతి పనిని దేవుడు ఆశీర్వదించి ఆయనను ఉన్నత స్థితిలో ఉంచాడు. యోబు గారు మరి ఆయనను ఉన్నట్లు యథార్థంగా మనము జీవించగలిగితే, దేవుని యందు నమ్మకస్తులుగా మనం ఉండగలిగితే, మన తప్పిదములను ఒప్పుకోవాలండి. మన తప్పిదములు ఒప్పుకొని దేవుని కొరకు మనము నమ్మకస్తులుగా జీవించాలి. మనము నమ్మకంగా జీవించగలిగితే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యుక్త మార్గంలో మనము నడవగలగాలి. మనము యథార్థతగా దేవుని దృష్టికి కనబడాలి. మనం యథార్థముగా జీవించినప్పుడు ఆయన మనల్ని చూచినప్పుడు యోబు గారి వలె మనం ఉండగలిగితే ఆయన మన చేతులను ఆశీర్వదిస్తాడు. నీ కష్టాజీతాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే నువ్వు యథార్థముగా ఉండాలి. ఆయన మార్గంలో నీవు నడవాలి. నీ చేతి పనులను ఆశీర్వదించి దేవుడు యోబు వలె నిన్నును ఉదయకాల సమయంలో అంచెలంచెలుగా ఆయన వర్ధిల్ల చేయనున్నాడు. మరి ఉదయకాల సమయంలో యోబు గారు పొందుకున్న ఆశీర్వాదము నీకు కావాలి అనంటే మరి యథార్థంగా నడుచుకోవాలి. ఈ లోకంలో మన తప్పిదములను యథార్థంగా దేవుని ముందు ఒప్పుకోవాలి. మనకు మేలులు మనం పొందుకోవాలంటే మన పాపములను ఒప్పుకోవాలి దేవుని ఎదుట. మన తప్పిదములను, మన పాపక్రియలను దేవుని ఎదుట మనం ఒప్పుకున్నట్లయితే, ఆయన కొరకు నమ్మకముగా మనం జీవించగలిగితే, ఆయన యుక్త మార్గంలో నడవగలిగితే, ఆయన నీకు కేడెముగా ఉండి ఎటువంటి అపాయమునకు నిన్ను గురి కానివ్వడండి. ఎటువంటి అప్పులకు నిన్ను గురి కానివ్వడు. ఎటువంటి బాధలకు నిన్ను గురి కానివ్వకుండా ఆయన నీ పాదములకు రాయి తగలకుండా తన హస్తాలపైన నిన్ను ఎత్తుపట్టుకుంటాడు. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే శోధనలకు, బాధలకు మా మార్గం సరళముగా లేదు అని ఇరుకులు, ఇబ్బందులు మేము వెళ్ళే మార్గంలని మీరు అనుకుంటున్నారా? అయితే ఆయన కొరకు మోకాళ్ళుని ఉదయకాల సమయంలో యథార్థతతో నీవు ప్రార్థించు. ఆయన నీ కేడెముగా ఉంటాడు. నీ మార్గంను సరళం చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఎన్నడూ చేయి విడిచిపెట్టే దేవుడు కానే కాదు. మరి ఈ వాగ్దానము నీ కుటుంబంలో, నీ జీవితంలో నెరవేరాలి అంటే నువ్వు యథార్థముగా జీవించు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రములు చెల్లించున్నాం ప్రభువా. నాయనా, యోగ్యత లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయంలో అమూల్యమైన వాగ్దానమును మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. మా జీవితంలో మీరు నెరవేర్చండి. మేము యోబు గారి వలె నమ్మకముగా, యథార్థముగా జీవించడానికి కృప చూపించమని అడుగుచున్నాం ప్రభా. అయ్యా, సహాయం చేయమని అడుగుచున్నాను. ఉదయకాల సమయం వాగ్దానం చదివిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నాయనా. నీ స్తోత్రములు. వారు కూడా నీ పరిచర్యలో ఎదగటానికి కృప చూపించమని అడుగుచున్నా. వారికి ఉన్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు నీకన్నీ తెలుసు ప్రభు. నువ్వు సమస్తాన్ని చూచుచున్న దేవుడు నాయన. నీ కనుదృష్టికి మరుగైనది ఏమీ లేదు నా తండ్రి. అయా, జ్ఞాపకం చేసుకుని కృప చూపించి ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి. వేకువ జామున లేచి ప్రతి ఒక్కరూ నీ మన్నాను భుజించేవారు ఉండుటకు
నీ వెలుగు కాంతులను చూసేవారు ఉండుటకు సహాయం చేయండి అయ్యా. నీవు లోకమును ఎంతో ప్రేమించావు ప్రభా! లోకంలో మేము ఉన్నాము తండ్రి. మమ్ములను కూడా నీవెంతగానో ప్రేమిస్తున్నావయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా నీకన్నా మమ్మల్ని ఎవ్వరు ఎక్కువగా ప్రేమించలేరు తండ్రి. నీ ప్రేమ, నీ దయ, నీ కరుణ మాకు తోడుగా ఉంచి మా సమస్త పనులన్నీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. అయా నీకు స్తోత్రాలు నా తండ్రి. మా సమస్త భారము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ప్రభా ఉదయకాల సమయంలో నాయనా ప్రయాణం చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎమర్జెన్సీ వార్డ్‌లో అడ్మిట్ అయిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయనా. వారికి మంచి ఆరోగ్యం, శక్తిని దయచేసి నీ గాయపడిన హస్తమేసి ముట్టమని అడుగుచున్నాం ప్రభువా. హాస్పిటల్‌లో జాయిన్ అయిన చిన్న బిడ్డలు జ్వరాలతో, దగ్గులతో, రొంపులతో నాయనా అలాగే ప్రభా ఎన్నో సమస్యలతో ప్రభా బలహీనతతో, కిడ్నీ ప్రాబ్లమ్‌తో, హార్ట్ ప్రాబ్లమ్‌తో ఎంతోమంది ప్రార్థనా సహాయం కోరుతున్నారు. అయా అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీ గాయపడిన హస్తమేసి ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని మీరు దర్శించి నాయనా ఆయా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించి నా తండ్రి నాయనా ప్రతి ఒక్కరూ నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గం, నీ యథార్థతను నడుచుకొని నాయనా నీవు నీవు ఇచ్చే మేలులను వారు పొందుకునేలాగా చేయమని, వారిని వర్ధిల్లింపచేయమని నా తండ్రి. ఈ యోగ్యత లేని నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోనమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.